నమస్కారం. నా పేరు నెమలి సుభాష్, ఇబ్రహీంనగర్ సర్పంచ్, మండలం చిన్నకోడు. మేము గత 5 సంవత్సరాలుగా మా గ్రామం నుండి మేము ఎన్నుకోబడ్డ తర్వాత మా గ్రామంలో మా అప్పటి మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారి సహకారంతో, వారి కృషితో చాలా అభివృద్ధి పనులు చేసుకొని మా గ్రామాన్ని మండలంలోనే ముందంజగా ఉంచే దిశగా మేము మా ప్రయత్నాలు కొనసాగించి విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా రైతు వేదిక అయితేనేమి, మరియు డంపింగ్ సెట్ అయితేనేమి, విలేజ్ పార్క్ అయితేనేమి, ఓపెన్ జిమ్ అయితేనేమి, శ్మశాన వాటిక అయితేనేమి, గ్రామ పంచాయతీ మంచిగా పెద్ద హంగులాలతో విశాలంగా అది కూడా నిర్మించుకోవడం జరిగింది. సీసీ రోడ్లు వేసుకోవడం జరిగింది, మోరీలు వేసుకోవడం జరిగింది. ఎస్సీ కాలనీ కానీ, మా మదిర గ్రామం రావణపల్లిలో కానీ, అక్కడ కూడా ఒక మదిర గ్రామం రావణపల్లిలో ఐకేపీ సెంటర్ కూడా నిర్మించుకోవడం జరిగింది. అదేవిధంగా ఎప్పటికప్పుడు గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటూ మోరీలు కానీ, రోడ్స్ కానీ క్లీన్ చేసుకుంటూ మేము మా గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ద్వారా ఇంటింటికి తిరిగి చెత్త సేకరించి అట్టి చెత్తను మా డంపింగ్ సెంటర్కు తరలించి అక్కడ మేము డంపు చేసుకొని అక్కడ మేము సేంద్రియ ఎరువులు తయారు చేసుకొని ఈరోజు రైతులకు అందిస్తూ ఉన్నాము. నిజంగా చెప్పాలంటే ఇవన్నీ మాకు ఏది అడగంగానే మా అప్పటి మంత్రివర్యులు, మా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు హరీష్ అన్న గారి ఆధ్వర్యంలో వారి కృషి ద్వారానే ఇవన్నీ సాధించుకోవడం జరిగింది. గ్రామంలో కూడా మాకు పెన్షన్స్ కూడా 450 ఉండేటి ఈరోజు 650, అంటే దాదాపు 200 నుంచి 250 వరకు పెన్షన్స్ కూడా మంజూరు చేయించుకోవడం జరిగింది. అదేవిధంగా అధికారంలో భాగంగా మేము ఇంటింటికి చెట్లు పంచి అట్టి చెట్లను సంరక్షణ కోసం మరియు మా యొక్క గ్రామంలో రోడ్ల వైపు కూడా మరియు ఇతర గ్రామాలకు వెళ్ళే రోడ్లకు కూడా మాకు హైవే రోడ్ ఉంది కాబట్టి అవెన్యూ ప్లాంటింగ్ కూడా చేయించి మేము ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేసి మా వనరక్షకులు వారి ద్వారా కూడా మేము వాటిని కాపాడుకొని ఈరోజు మంచి చెట్లను కూడా మేము పెంపొందించుకోవడం జరిగింది. అదేవిధంగా మా యొక్క మహిళా ఆడపడుచుల కోసం కూడా మేము గ్రామ మహిళా భవనం కూడా నిర్మించుకోవడం జరిగింది. వారికి కూడా ప్రభుత్వం ద్వారా ఎలాంటి స్కీములు వచ్చినా కూడా మేము మా గ్రామంలో మేము ఏర్పాటు చేసుకున్నటువంటి మైకుల ద్వారా కూడా ప్రతి గల్లీకి కూడా ఒక మైకు ఏర్పాటు చేయడం జరిగింది. వాటి ద్వారా కూడా మేము మైకు ద్వారా వాళ్ళకు మేము సమాచారం ఇచ్చి ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రతి స్కీము కూడా అందరికీ చెందేలా మేము ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నాము. అదేవిధంగా గ్రామంలోని సంరక్షణ కోసం అని చెప్పి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రతి గల్లీకి సీసీ కెమెరాలు దాదాపు ఒక 12 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి తద్వారా గ్రామంలో ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎలాంటి దొంగతనాలు జరిగినా కూడా అందులో మేము చూసి దాదాపుగా 10 నుండి 12 కొన్ని దొంగతనాలు అట్లా కొన్ని సమస్యాత్మకమైన సమస్యలు వచ్చినప్పుడు అందులో గుర్తించి మేము వాటిని పట్టుకోవడం జరిగింది. పిల్లలకు క్రికెట్ కిట్ కూడా ఇప్పించి మా యువతకు మనం ప్రోత్సహిస్తూ ప్రతి సీజన్ కేసీఆర్ గవర్నమెంట్స్ అప్పుడు మా యువతను గ్రామం నుండి తీసుకువెళ్ళి అందులో పాల్గొని వాళ్ళు భాగస్వామ్యం చేసి ఇప్పటి వరకు 3వ స్థానం వరకు వాళ్ళని తీసుకువెళ్ళడం జరిగింది. అదేవిధంగా అన్ని కుల సంఘాలకు అప్పటి మంత్రివర్యులు హరీష్ అన్న గారితో మాట్లాడి ప్రతి కుల సంఘానికి 10 లక్షల చొప్పున అమౌంట్ మంజూరు చేయించడం జరిగింది. అదేవిధంగా మా ఎస్సీ సమాజం వారు కానీ, బీసీ సమాజం వారు, గౌడ్స్ కానీ, మున్నూరు కాపు వారు కానీ, యాదవ్ సంఘం వారు కానీ, దుర్గాకాశ వాళ్ళు కానీ అన్ని సంఘాలకు కూడా దాదాపు 6 సంఘాలకు తలా 10 లక్షల చొప్పున మంజూరు చేయించడం జరిగింది. ఇంకా కూడా కొన్ని కుల సంఘాలు ఉన్నాయి. వారి కోసం కూడా మేము భవిష్యత్తులో వారికి కూడా కొన్ని అమౌంట్ డబ్బులు మంజూరు చేయించే వారికి కూడా కుల సంఘాలు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాము. అదేవిధంగా మేము ప్రతి విషయంలో కూడా ముందుండి గ్రామంని అన్ని విధాలా తోడ్పాలని ఇప్పుడు పిఎస్సి సెంటర్ ఉంది. అందుకు భిన్నంగా మొన్ననే పిఎస్సి సబ్ సెంటర్ కూడా మేము మంజూరు చేయించి బిల్డింగ్ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. పిఎస్సి సెంటర్ పెద్ద దవాఖానా, దానికి బదులుగా కొంచెం అది టైట్గా ఉండే ఒక స్థలం సరిపోయేసరికి దానికి వెచ్చించి పక్కనే ఒక సెట్ నిర్మాణం చేసుకున్నాము. మంత్రివర్యులు హరీష్ అన్న గారు 36 లక్షలు మంజూరు చేయగా అట్టి 30 లక్షలతోటి పక్కన షెడ్ నిర్మాణం చేసుకున్నాము. అదేవిధంగా ఇప్పుడు సీసీ రోడ్డు కూడా చుట్టుపక్కల సీసీ రోడ్డు వేసుకొని మా సర్కారు దవాఖానకు అందులో ఉన్నట్టు కరెంటు సమస్యలు ఉంటే కూడా అవన్నీ పూర్తి చేసుకొని మళ్ళీ అన్ని హంగులాలతో అట్టి మా గ్రామ పిఎస్సి సెంటర్ దవాఖానను అభివృద్ధి చేసుకుంటా ఉన్నాము. కరోనా విజృంభించకుండా దాన్ని అరికట్టడంలో మేమందరము శానిటేషన్ చేయించుకుంటూ ఎప్పటికప్పుడు పరిశుభ్రత గురించి అందరికీ సమన్వయం చేసుకుంటూ నా ఊరిని, మా గ్రామాన్ని అన్ని విధాలా మేము కరోనా విపత్తు నుండి కాపాడుకునే దిశగా దాదాపుగా కంట్రోల్ చేసి మా గ్రామంలో ఒక 5-6 తప్ప అంతకంటే ఎక్కువ అది పెంపొందకుండా, కరోనా అనేది పెంపొందకుండా ఉండాలని చెప్పి మేము అందరం తగు జాగ్రత్తలు తీసుకొని గ్రామాన్ని కాపాడుకోవడం జరిగింది. అందులో భాగంగానే మొన్న మా ఉత్తమ ఆరోగ్య గ్రామ పంచాయతీగా కూడా జాతీయ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. నిజంగా ఇది మాకు చాలా గర్వకారణము. ఇది మేమందరం సమిష్టిగా, నేను, నా బాడీ మెంబర్స్
మా యొక్క ఆశా వర్కర్స్ చేసినటువంటి కృషికి మాకు ప్రభుత్వము జాతీయ అవార్డు ఇవ్వడం నిజంగా మేము అందరం గర్వించుకోదగిన విషయము. అదేవిధంగా గ్రామంలో ఎవరు చనిపోయినా కూడా అంటే వారి కుటుంబ పరిస్థితులను బట్టి వారికి నా వంతుగా 21,100 అప్పటి మంత్రివర్యులు హరీష్ అన్న గారి ద్వారా 5,000 రూపాయలు ఇచ్చుకుంటూ అప్పటి తక్షణ సహాయం కింద మేము ఇంతవరకు ఒక 60-70 కుటుంబాలకు సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా ఆరోగ్య పరిస్థితి బాగలేక సిద్దిపేటలో వాళ్ళు సిద్దిపేట డాక్టర్స్ వాళ్ళు హైదరాబాద్ ఒకళ్ళు రెఫర్ చేస్తే నేమ్స్ తీసుకెళ్ళి మంత్రివర్యులు హరీష్ అన్నతో మాట్లాడి కనీసం వాళ్ళకి 3 నుంచి 4 లక్షల ఎల్ఓసి తీసుకొని దాదాపుగా 12 నుంచి 15 మందికి ఆరోగ్యం బాగు చేయించుకొని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మా ఊళ్ళో చనిపోయిన రైతులు దాదాపు 15 మంది రైతులకు మేము రైతు బీమా కింద 5 లక్షల చొప్పున ఇప్పించడం జరిగింది. ఇదే విధంగా మేము రైతు బీమా ఇప్పించుకోవడం జరిగింది. ఒకవేళ ఏ సమస్యలను కూడా దగ్గరుండి రాత్రింబవళ్ళు స్పందించి ఎవరికి ఏ ఆపద సంపదలు వచ్చినా కూడా ముందుండి ఈ 5 సంవత్సరాలు మా గ్రామాన్ని కాపాడుకోవడం జరిగింది. ఇది మాకు వాళ్ళు ఇచ్చిన అవకాశంగా మేము భావిస్తూ ఉన్నాము. అదేవిధంగా గ్రామం మొత్తంగా ఒక 8 లక్షల వరకు సీసీ రోడ్లు వేయించడం జరిగింది. ఇంకా కూడా కొంత మిగిలి ఉంది, అది కూడా అవకాశం ఇస్తే అది కూడా పూర్తి చేసుకుంటాము. ఈ గ్రామము చుట్టూ 10 నుంచి 12 ఊర్లకు దగ్గరగా 2-3 కిలోమీటర్లకు అందుబాటులో ఉంటుంది కాబట్టి హరీష్ రావు మంత్రి గారి ద్వారా అప్పటి మంత్రి గారు హరీష్ అన్న గారి ద్వారా అవి కూడా బీటీ రోడ్లు మంజూరు చేయించి రామన్నపల్లి, మేడిపల్లి, రామునిపట్ల, సికింద్లాపూరు, మల్లారము, గోనెపల్లి, ఉగులాపూరు, అనంతసాగర్, మేడిపల్లి ఎన్ని గ్రామాలు చుట్టుపక్కల దగ్గరనే ఉంటాయి. ఒక 2 నుంచి 3 కిలోమీటర్ల దూరమే ఉంటాయి మా ఊరికి అనుసంధానంగా ఉన్న ఊర్లు కాబట్టి బీటీ రోడ్లు కూడా అప్పటి మంత్రివర్యులు హరీష్ అన్న మంజూరు చేయడం ద్వారా ఈరోజు మేము అవి కూడా పూర్తి చేసుకున్నాము. ఆ గ్రామ ప్రజలు మా ఊరు ప్రజలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ గోనెపల్లి ఇబ్రహీంనగర్ మధ్యన ఒక బ్రిడ్జ్ మాత్రం ఒక అడ్డుండే, ఒక వాగుండే, ఆ వాగు పైన బ్రిడ్జ్ చాలా అత్యవసరం ఉండే మాకు. అది కూడా అక్కడి గ్రామ సర్పంచ్, అక్కడి ఎంపీపీ గారు మరియు నేను అందరం సమిష్టిగా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం వల్ల అప్పటి మంత్రి హరీష్ అన్న గారు దానికి కూడా 6,65,00,000 మంజూరు చేయించి అట్టి బ్రిడ్జి కూడా మేము పూర్తి చేసుకోవడం ద్వారా ఈరోజు మా గ్రామానికి అనుసంధానంగా కూడా ఎంతో మాకు శ్రేయస్కరంగా అయినది. ఇదే విధంగా మళ్ళీ అవకాశం ఇస్తే కూడా ఇంకా గ్రామాన్ని ఇంకా పెద్ద చెరువు కట్ట నిర్మాణం చేయాల్సింది. అదేవిధంగా మన యూత్ కోసం ఒకటి మినీ స్టేడియం ఏర్పాటు చేసుకోవాల్సింది. ముఖ్యంగా కొన్ని సంవత్సరాలుగా మేము ఇబ్బంది పడుతున్నది ఏంటంటే సబ్ స్టేషన్ కావాలి. పెద్ద విలేజ్ ఇది, సెంట్రల్ విలేజ్. సబ్ స్టేషన్ లేక చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంది. సబ్ స్టేషన్ కూడా మంజూరు చేయించుకోవాలని ఉంది. అదేవిధంగా శ్మశాన వాటిక దగ్గర ఒక 120 మంది రైతులు వాగు దాటి అటు వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉన్నది. ఇప్పుడు రంగనాయక సాగర్ గోదావరి జలం రావడం ద్వారా నిరంతరం వాటర్ వస్తున్నాయి కాబట్టి ఆ వాగు దాటి వెళ్ళి రైతులు వ్యవసాయం చేసుకోవాలంటే ఇబ్బంది పడుతూ ఉన్నారు. అక్కడ కూడా ఒక బ్రిడ్జి నిర్మించాలని మా ఎమ్మెల్యే హరీష్ అన్న గారికి దృష్టి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. వాళ్ళు కూడా మంజూరుకు సానుకూలంగా స్పందించారు. అది కూడా పూర్తి చేసుకోవాల్సి ఉంది. ఇంకా కూడా చిన్న పనులు ఉన్నాయి కాబట్టి మళ్ళీ అవకాశం ఇస్తే తప్పకుండా మేము గ్రామాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేసి ఇంకా కూడా ముందుకు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని మరొకసారి తెలియజేసుకుంటాం. మా నియోజకవర్గం నుండి 7వసారి కూడా ఎన్నికైనటువంటి మా యొక్క తన్నీరు హరీష్ అన్న గారికి నా యొక్క హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రాష్ట్రంలో అందరి మన్ననలు పొంది రాష్ట్ర సీఎంగా ఎన్నికైనటువంటి యనుమల రేవంత్ రెడ్డి గారికి కూడా నా యొక్క హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను.